వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి ఆగస్టు 12, 2023 తేదీ సంబంధించి ది హిందూ, ఈనాడు, సాక్షి న్యూస్ పేపర్ వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ సమగ్ర విశ్లేషణ తెలుగులో ఈ వీడియోలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. బ్రిటిష్ కాలం నాటి క్రిమినల్ చట్టాలను సవరించాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. వివరాలు తెలపండి. సందర్భం: బ్రిటిష్ కాలం నాటి క్రిమినల్ చట్టాలు భారత శిక్షా స్మృతి, ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), నేర శిక్షా స్మృతి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సిఆర్పిసి) మరియు సాక్ష్యాధార చట్టాల ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ (ఐఏ) లను రద్దు చేసేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్సభలో భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బిఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య (బిఎస్) పేరుతో 3 బిల్లులను ప్రవేశపెట్టారు. ప్రస్తుత చట్టం ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) 1860 ప్రతిపాదిత చట్టం భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్) బిల్లు 2023, క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్ 1898, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బిఎన్ఎస్ఎస్) బిల్లు 2023, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872, భారతీయ సాక్ష్య (బిఎస్) బిల్లు. ప్రతిపాదిత చట్టం శిక్ష కంటే న్యాయాన్ని అందించడానికి ప్రాధాన్యతనిస్తూ భారతీయ న్యాయ వ్యవస్థలో పరివర్తనాత్మక మార్పుని తీసుకువస్తుంది. పూర్తి వివరణాత్మక విశ్లేషణ మరో వీడియోలో చూడగలరు. క్వశ్చన్ నెంబర్ 2. మోయి అడవి మంటల గురించి తెలపండి. సందర్భం: హవాయిలోని మోయిలో విధ్వంసకరమైన అడవి మంటలు వ్యాపించాయి. ఇది విధ్వంసం, మరణాలు మరియు తరలింపులకు దారితీసింది. మోయి అనేది హవాయి ద్వీపసమూహంలో భాగమైన సెంట్రల్ పసిఫిక్లోని ఒక ద్వీపం. హవాయి దీవులు 8 ప్రధాన అగ్నిపర్వత ద్వీపాలు, అనేక అటోళ్లు మరియు ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలోని అనేక చిన్న ద్వీపాలతో కూడిన ద్వీపసమూహం. దక్షిణాన హవాయి ద్వీపం నుండి ఉత్తరాన ఉన్న కురే అటోల్ వరకు 1500 మైళ్ల వరకు విస్తరించి ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 3. చందమామపైకి ఏ ల్యాండర్ను రష్యా ప్రయోగించింది? ఆన్సర్: లూనా. 25, దాదాపు 50 ఏళ్ల విరామం తర్వాత చందమామపైకి ఒక ల్యాండర్ను రష్యా ప్రయోగించింది. మాస్కోకు తూర్పున 3450 మైళ్ల దూరంలోని వోస్తోర్నీ కాస్మోడ్రోమ్ ప్రాంతంలో సోయుజ్ 2 ప్రగట్ రాకెట్ ద్వారా ఈ ప్రయోగం జరిగింది. లూనా 25 అనే ఈ ల్యాండర్ ఈ నెల 23న చందమామ దక్షిణ ధ్రువం వద్ద దిగే అవకాశం ఉంది. భారత్ ప్రయోగించిన చంద్రయాన్కి కూడా అదే రోజున సాయంత్రం 5:47 గంటలకు అదే ప్రాంతానికి చేరువలో ల్యాండ్ కాబోతున్న సంగతి తెలిసిందే. చంద్రుడిపై ఇప్పటివరకు సోవియట్ యూనియన్, అమెరికా, చైనాలు మాత్రమే విజయవంతంగా వ్యోమనౌకలను దించగలిగాయి. జాబిల్లి దక్షిణ ధ్రువం వద్ద ఇప్పటివరకు ఒక్క ల్యాండర్ కూడా దిగలేదు. దీంతో ఆ ఘనత సాధించే తొలిదేశంగా గుర్తింపు పొందాలని భారత్, రష్యాలు ఇప్పుడు పోటీ పడుతున్నాయి. లూనా ల్యాండింగ్ తేదీ, సమయం ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. క్వశ్చన్ నెంబర్ 4. తంపర సరస్సు గురించి తెలపండి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తూర్పు జోన్ రాష్ట్రంలోని అతి పెద్ద సుందరమైన మంచినీటి సరస్సులలో ఒకటైన నియమించబడిన రామసర్ ప్రదేశమైన తంపారా సరస్సు మరియు దాని చుట్టుపక్కల అక్రమ నిర్మాణాలకు ముందుకు వెళ్లవద్దని ఒడిశా ప్రభుత్వాన్ని ఆదేశించింది. తంపర సరస్సులో భారీ ఎత్తున జరుగుతున్న శాశ్వత నిర్మాణ పనులు చట్టవిరుద్ధమని ఆరోపిస్తూ పర్యావరణ పీడన బృందం ఒరిస్సాలోని వైల్డ్ లైఫ్ సొసైటీ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన తర్వాత ఎన్జిటి ఉత్తర్వులు జారీ చేసింది. గంజాం జిల్లాలో 5.8 కిలోమీటర్లు పొడవు మరియు 670 మీటర్ల వెడల్పుతో 337.86 హెక్టార్లలో విస్తరించి ఉన్న తంపారా సరస్సు కనీసం 60 జాతుల పక్షులు, 46 జాతుల చేపలు, కనీసం 48 జాతుల ఫైటోప్లాంక్టన్లు మరియు 7 కంటే ఎక్కువ భూసంబంధమైన జాతులకు మద్దతు ఇస్తుంది. మొక్కలు మరియు మాక్రోఫైట్స్. సరస్సు నుండి బంగాళాఖాతాన్ని వేరుచేసే 2 కిలోమీటర్లు వెడల్పుతో అటవీ ప్రాంతం ఉంది. డబ్ల్యూసు చేసిన సమర్పణల ప్రకారం సైప్రినస్ కార్పియో, కామన్ పోచార్డ్, అయత్య ఫెరినా మరియు రివర్ టెర్న్, స్టెర్నా ఔరాంటియా వంటి హాని కలిగించే జాతులకు చిత్తడి నేల ఒక ముఖ్యమైన నివాస స్థలం. తంపారా ఇప్పటికే 2010లో పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ రూపొందించిన వెట్ల్యాండ్ అట్లాస్లో ఉంచబడింది.
క్వశ్చన్ నెంబర్ 5 ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ గురించి తెలపండి. ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ కేటీఎఫ్ చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ను చంపినట్లు ఖలిస్తాన్ గణాంకాలు భారత్పై ఆరోపణలు చేసినప్పటికీ కెనడా పోలీసులు ఈ చర్యలో భారత్ ప్రమేయం ఉన్నట్లు భావించలేదని ఒక నివేదిక పేర్కొంది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం యూపీ కింద ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ మరియు జమ్మూ కాశ్మీర్ గజ్నవీ ఫోర్స్లను ఉగ్రవాద సంస్థలుగా ప్రభుత్వం ప్రకటించింది. భింద్రన్వాలే టైగర్ ఫోర్స్ ఆఫ్ ఖలిస్తాన్ డెఫ్క్ అనేది సిక్కు తీవ్రవాద మిలిటెంట్ గ్రూప్ మరియు పంజాబ్ తిరుగుబాటు సమయంలో ఖలిస్తాన్ ఉద్యమంలో పాల్గొన్న అనేక ప్రధాన వేర్పాటువాద సంస్థలలో ఇది ఒకటి. డెఫ్క్ యొక్క ప్రధాన లక్ష్యం ఖలిస్తాన్ అనే సిక్కు మాతృభూమిని స్థాపించడం. గరిష్ట స్థాయిలో డెఫ్క్ యొక్క సభ్యత్వం మొత్తం 500 మంది సభ్యులను కలిగి ఉంది. దీనిని 1984లో గుర్బచన్ సింగ్ మనోచాహల్ స్థాపించారు. మనోచాహల్ మరణం తరువాత డెఫ్క్ విచ్ఛిన్నమైనట్లు లేదా వర్గాలుగా చీలిపోయినట్లు కనిపిస్తోంది. ఇది 1995లో ఖలిస్తాన్ ఉద్యమంలోని 4 ప్రధాన మిలిటెంట్ గ్రూపులలో ఒకటిగా జాబితా చేయబడింది. క్వశ్చన్ నెంబర్ 6 భారతదేశ పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి జూన్లో నెల 3 కనిష్ట స్థాయంత శాతానికి క్షీణించింది. ఆన్సర్ 3.7%. ప్రధానంగా తయారీ రంగం పేలవ ప్రదర్శన కారణంగా భారతదేశ పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి జూన్లో 3 నెలల కనిష్ట స్థాయి 3.7%కి క్షీణించింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచిక ఐఐపి పరంగా కొలవబడిన ఫ్యాక్టరీ ఉత్పత్తి వృద్ధి జూన్ 2022లో తక్కువ బేస్ ఎఫెక్ట్ కారణంగా 12.6%గా ఉంది. ఐఐపి అనేది ఒక నిర్దిష్ట కాలంలో పారిశ్రామిక ఉత్పత్తుల ఉత్పత్తి పరిమాణంలో మార్పులను కొలిచే సూచిక. ఇది నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఎన్ఎస్ఓ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ద్వారా నెలవారీగా సంకలనం చేయబడింది మరియు ప్రచురించబడుతుంది. ఇది క్రింద వర్గీకరించబడిన పరిశ్రమ సమూహాల వృద్ధి రేటును కొలిచే మిశ్రమ సూచిక. మైనింగ్, తయారీ మరియు విద్యుత్ వంటి విస్తృత రంగాలు, ప్రాథమిక వస్తువులు, మూలధన వస్తువులు మరియు ఇంటర్మీడియట్ వస్తువులు అనే వినియోగాధారిత రంగాలు. ఐఐపి కోసం బేస్ ఇయర్ 2011 నుంచి 2012 వరకు. క్వశ్చన్ నెంబర్ 7 ప్రతి సంవత్సరం ఎప్పుడు ప్రపంచ ఏనుగుల దినోత్సవం జరుపుతారు? ఆన్సర్ ఆగస్టు 12న. ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని 2012లో కెనడియన్ ప్యాట్రిసియా సిమ్స్ మరియు థాయిలాండ్కు చెందిన ఎలిఫెంట్ రీఇంట్రడక్షన్ ఫౌండేషన్ సహస్థాపన చేశారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవం 2023 థీమ్ అక్రమ వన్యప్రాణుల వ్యాపారాన్ని అంతం చేయడం. ఎండింగ్ ద ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్. క్వశ్చన్ నెంబర్ 8 గగన్యాన్ మిషన్లో కీలకమైన డ్రోగ్ పారాచూట్లపై ఇస్రో ఎక్కడ నిర్వహించిన వరుస పరీక్షలు విజయవంతమయ్యాయి? ఆన్సర్ చండీగఢ్లోని టెర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో ఉన్న రైల్ ట్రాక్ రాకెట్ ప్లేడ్ RARS లో ఈ నెల 8 నుంచి 10 వరకు తేదీల్లో ఈ పరీక్షలు జరిగినట్లు ఇస్రో శుక్రవారం పేర్కొంది. యాత్ర ముగించుకుని తిరిగి భూమికి చేరే సమయంలో వ్యోమనౌక వేగాన్ని సురక్షిత స్థాయికి తగ్గించడానికి, దాన్ని స్థిరంగా ఉంచడానికి ఇవి సాయపడతాయి. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO-కు చెందిన ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ARDE తోడ్పాటుతో వీటిని నిర్వహించినట్లు వివరించింది. క్వశ్చన్ నెంబర్ 9 ప్రతి సంవత్సరం ఎప్పుడు అంతర్జాతీయ యువజన దినోత్సవం జరుపుతారు? ఆన్సర్ ఆగస్టు 12న. ఐక్యరాజ్య సమితి 2000 సంవత్సరం నుంచి ఏటా ఆగస్టు 12వ తేదీని అంతర్జాతీయ యువజన దినోత్సవంగా జరుపుతోంది. పర్యావరణ పరిరక్షణ, సామాజిక సేవా రంగాల్లో యువతరం కీలక పాత్ర పోషించగలదని, అందుకు వారిని సంసిద్ధులను చేయాలని ఐరాస పిలుపిస్తోంది. అలా వారిని సుస్థిరాభివృద్ధి సాధకులుగా తీర్చిదిద్దాలని సూచిస్తోంది. క్వశ్చన్ నెంబర్ 10 అస్సాం పార్లమెంటరీ మరియు అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్ తుది ముసాయిదాను భారత ఎన్నికల సంఘం ప్రచురిస్తుంది. వివరాలు తెలపండి. వివరాలు విభిన్న ప్రాతినిధ్యాలను నిశితంగా పరిశీలించిన తర్వాత డీలిమిటేషన్ కమిషన్ రాష్ట్రంలోని 19 అసెంబ్లీ నియోజకవర్గాలు మరియు 1 పార్లమెంటరీ వర్గానికి సవరించిన నామకరణాన్ని వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని గ్రామాలు మరియు పట్టణ ప్రాంతాల్లోని వార్డులు చెక్కుచెదరకుండా ఉండడంతో
అత్యల్ప పరిపాలనా యూనిట్ను డీలిమిటేషన్కు ప్రాతిపదికగా ఉంచారు. షెడ్యూల్డ్ కులాల ఎస్సీ అసెంబ్లీ స్థానాల సంఖ్య 8 నుంచి 9కి, షెడ్యూల్డ్ తెగ ఎస్టీ అసెంబ్లీ స్థానాలు 16 నుంచి 19కి పెరిగాయి. యోట్ ప్రాతినిధ్యాలకు ప్రతిస్పందనగా కమిషన్ 19 అసెంబ్లీ నియోజకవర్గాలు మరియు 1 పార్లమెంటరీ నియోజకవర్గం పేర్లను సవరించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1950లోని సెక్షన్ 8-A ప్రకారం అస్సాం రాష్ట్రంలోని పార్లమెంటరీ మరియు అసెంబ్లీ నియోజకవర్గాలను డీలిమిట్ చేసే బాధ్యత భారత ఎన్నికల కమిషన్కు అప్పగించబడింది. అస్సాం రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంటరీ స్థానాల డీలిమిటేషన్ చివరిసారిగా 1971 జనాభా లెక్కల ఆధారంగా 1976లో జరిగింది. 2001 జనగణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. ఆగస్టు 11, 2023 తేదీ సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్ ఆన్సర్. దేశవ్యాప్తంగా ఎన్ని పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించారు? ఆన్సర్ 1.25 లక్షలు. మొత్తం 2.80 లక్షల ఎరువుల దుకాణాలను కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా మార్చాలనే ప్రభుత్వ యోచనలో భాగంగా తొలి దశలో వీటిని ప్రారంభించారు. ఈ కేంద్రాల్లో రైతులకు ఆధునిక వ్యవసాయ విధానాలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తారు. అన్నదాతలు ఏ పంటలను పండిస్తే లాభసాటిగా ఉంటాయి, అందుకు ఎలాంటి విత్తనాలు, ఎరువులు వాడాలి అనే విషయాలపై సూచనలు, సలహాలు ఇస్తారు. ఆగస్టు 12, 2023 తేదీ సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్. దాదాపు 7 దశాబ్దాల క్రితం దేశంలో అంతరించిపోయిన చిరుత పులుల్ని మళ్లీ పెంచి పోషించే ప్రయత్నంలో భాగంగా మొదలుపెట్టిన ప్రాజెక్ట్ చీతా కోసం ఏ 2 దేశాల నుంచి 20 చీతాలను భారత్కు తీసుకువచ్చారు? ఆన్సర్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ చూద్దాం. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @Naresh Academy 5509. Thank you one and all.